శ్రీనివాసరావు గారితోనో సార్ చెప్పండి, తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఉద్యమ ఆకాంక్షలు నెరవేరినాయా? స్పందించండి. మనందరికీ తెలుసు, ఈరోజు రాష్ట్రంలో జూన్ 2వ తారీఖున పెద్ద ఎత్తున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుపుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే మనందరికీ తెలుసు తెలంగాణ ఏ పరిస్థితిలో వచ్చింది, ఎవరిచ్చారు మనందరికీ తెలుసు. ఆనాడు సోనియా గాంధీ ప్రత్యేకంగా అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక తెలంగాణ ఇచ్చి మన తెలంగాణ ప్రజలందరూ కూడా న్యాయం చేసింది. ఆ తర్వాత పరిస్థితులలో ఈ రాష్ట్రంలో కేసీఆర్ ఉద్యమకాలను అడ్డం పెట్టుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసి ఉద్యమకాలను పక్కన పెట్టి ఒక కుటుంబ వ్యవస్థ మొత్తం రాష్ట్రాన్ని పరిపాలించి మొత్తం నాశనం చేసింది. మరి దాంట్లో భాగంగా ప్రజలు నిజంగా సోనియా గాంధీ మనకు తెలంగాణ ఇచ్చింది కాబట్టి మనం కాంగ్రెస్ని గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రజలు ఈసారి మన ఎన్నికల్లో కాంగ్రెస్ని గెలిపించడం జరిగింది. మరి గెలిపించిన తర్వాత కూడా రాష్ట్రంలో ముఖ్యంగా ప్రధానంగా రేవంత్ రెడ్డి గారి ఆశయం ఒకటే, ఏ ఆశయంతో అయితే తెలంగాణ వచ్చిందో, ఏ ఆశయంతో అయితే మనం తెలంగాణ సాధించుకున్నామో దానిలో న్యాయం జరగడం కోసం పేద ప్రజలకి, బడుగు బలహీన వర్గాల వారికి, అందరికీ ఉద్యమకారులందరూ కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి పదాన అవినీతి లేకుండా ముందుకు తీసుకెళ్లాలని నిజమైనటువంటి తెలంగాణ మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ప్రజలకు చూడబోతున్నాం. చాలా అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఈరోజు దశాబ్ది ఉత్సవాలు 10 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా అందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా మన అభినందనలు తెలియజేస్తూ, కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇప్పుడు ఈరోజు మా పార్టీ తుమ్మల నాగేశ్వరరావు గారి సారథ్యంలో సారు మరి హైదరాబాద్లో ఉన్నారు. అక్కడ అవతరణ దినోత్సవ కార్యక్రమాలు ఉన్నారు. మరి దాంట్లో భాగంగా వారి కార్యాలయంలోనే మేమందరం కూడా ఇక్కడ ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని తెలియజేస్తాం.